శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అసలు వీళ్ళ సినిమా చూస్తున్నాం కాబట్టే కదా ఇంత నాటకాలు ఆడుతున్నారు అని వాళ్ళ సొంత అభిమానులు కావచ్చు కొంతమంది. అంటే ఈ అభిమానుల్లో కూడా గ్రేడ్లు ఉంటాయి. అసలు ఇక మొత్తం ఒళ్ళంతా గీరుకుని రక్తం ఓడేటట్లు కొరడా పెట్టి కొట్టుకునే వాళ్ళు ఉంటారు చూసారా? ఆ టైపు గ్యాంగ్ కొంత అభిమానులు ఉంటారు. కొంతమంది ఇంట్లో వాళ్ళ ఆవిడ కొంట్లో బాగాలేకపోయినా, వాళ్ళ అమ్మ కొంట్లో బాగాలేకపోయినా, పిల్లల కొంట్లో బాగాలేకపోయినా వచ్చి సినిమా హాల్ దగ్గర సంబరాలు చేస్తుంటారు. ఈ పోస్టర్లకు పాలు పోయటాలు, పెద్ద పెద్ద దండలు తీసుకొచ్చి వేయటాలు, ఇవన్నీ కట్టేటప్పుడు యాక్సిడెంట్లు చచ్చిపోవటాలు, కరెంట్ షాకులు కొట్టి ఏమన్నా జరగనివ్వండి. ఈ చచ్చిపోయే వాళ్ళల్లో, ఈ ఖర్చు పెట్టే వాళ్ళల్లో డబ్బులున్న వాళ్ళు ఎవరిని ఉంటారా మీకు తెలిసి? ఉండరు. ఒక స్థాయి వాళ్ళు ఎవరు చేయరు ఈ పనులు. ఇదంతా ఏంటి అంటే వీళ్ళల్లో ఈ పిచ్చి అభిమాన సంఘాలు అని ఒక పిచ్చిని రగిల్చి వాళ్ళని వీళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళని వాడుకోవటం. పోని నా అభిమానులు ఈ రాష్ట్రంలో ఒళ్ళు కోసుకునే, చేతులు కాళ్ళు కోసుకునే అభిమానులు ఎంతమంది ఉన్నారు అని చూసి వాళ్ళకన్నా ఫ్రీగా సినిమా చూపిస్తున్నారా వీళ్ళు? అంటే మీకు అక్కడ రంగు కాగితాలు అందించడానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, పాల ప్యాకెట్లు తెచ్చి పోయటానికి డబ్బులు తెచ్చుకోవాలి, మళ్ళీ పూల దండలకి ఖర్చు పెట్టాలి, మళ్ళీ నువ్వు 600-700 టికెట్ పెడితే 600-700 పెట్టి సినిమా చూడాలి. అసలు అభిమానులు అంటే వీళ్ళ దృష్టిలో ఎట్లున్నారు అంటే ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా అభిమానులు? లేదు, మొదటి రోజే సినిమా చూడాలి అని ఉంటుంది కొంతమందికి అభిమానులకి. అభిమాన హీరోని చూసుకోవాలి స్క్రీన్ మీద అనుకుంటారు. అక్కడికి వచ్చి వీళ్ళు డబ్బులు ఎగరేయటమేనా, కాగితా ముక్కలు ఎగరేయటమేనా, డాన్సులు వేయటమేనా, నానా గందరగోళం చేయటమేనా? అసలు అలాంటి వాళ్ళు అయితే ఫస్ట్ రోజు సినిమాకి వెళ్ళడమే మానేశారు. నాకు కూడా ఒకప్పుడు బాగా చూడాలి ఉండేది. అట్లాంటిది ఎందుకంటే అసలు డైలాగులేమి వినపడవు. దానికి తోడు మ్యూజిక్ కూడా ఈ డాల్బీ సిస్టమ్స్ ఇవి వచ్చిన తర్వాత ఫైట్ సీన్లు ఇవన్నీ వచ్చినప్పుడు సౌండ్ పెరిగిపోతుంది. ఆ సౌండ్ ఒక పక్క, వీళ్ళ గోల ఒక పక్క. అందుకని చెప్పి మానేశాను చూడటం. చాలామంది వెళ్ళడం మానేశారు. అయితే ఈ మానేయడానికి ఈ గందరగోళం ఒక మాట అయితే, ఈ టికెట్ రేట్లు పెంచడం ఒక మాట.